జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ప్రత్యూష, జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టుకి ప్రస్తుతం 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతూ ఉన్నాయి. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తనప్పటికీ కూడా నారాయణపుర ప్రాజెక్టు దిగువన, జూరాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి భారీగా వరద ప్రవాహం వచ్చి ప్రాజెక్టులో చేరుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.38 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. దీంతో ఆ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంతో ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోక ముందే ఎక్కువగా ఇన్ఫ్లోలు వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో కొద్దిసేపటి క్రితమే 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 10 గేట్ల నుంచి 66,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు దిగువన నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఈ సీజన్ లో తొలిసారి. గతంలో గత 5-6 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మే నెలలో జూరాల ప్రాజెక్టులు గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి వర్షాలు తొందరగా రావడంతో ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులు గేట్లు ఎత్తారు. దీంతో దిగువకు శ్రీశైలంకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వెళ్తుంది. గత 10 రోజుల నుంచే జూరాల ప్రాజెక్టుకి ఇన్ఫ్లోలు వస్తున్నాయి. దాదాపు 8 నుంచి 11,000 క్యూసెక్లు హైయెస్ట్ గా ఈ గత 10 రోజుల నుంచి కూడా ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. కానీ ఇవాళ 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతానికి నమోదవుతుంది. మరింతగా కూడా వరద పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.